ఇప్పటికే దాడితో పాక్ కకావికలమైంది, వాణిజ్య రంగంలోనూ తొక్కిపెట్టింది. అయితే దాయాది దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఎంపీల బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎంపికపై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతోంది. అసలు ఎందుకు ఈ వివాదం? శశి థరూర్ ఎందుకు వివాద బిందువు అవుతున్నారు? ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. ఆయా బృందాలకు ఎవరెవరు నేతృత్వం వహించేదని ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్, జయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ సిందే పేర్లున్నాయి. ఎంపీలను ఎంపిక చేసే క్రమంలో రాజకీయ పార్టీల సిఫార్సులను కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పరిగణలోకి తీసుకుంది. శశి థరూర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు. పేర్లు ప్రతిపాదించాలని తమను కోరి పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా థరూర్ పేరును ప్రకటించడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. जो हमने 4 नाम दिए तो हम ये इसी उम्मीद के साथ हमने नाम दिया कि आपने 4 नाम मांगा है, हमने आपको 4 नाम दिया है, इनको शामिल कीजिए। सरकार की मंशा तो पहले से ही शरारती मंशा थी, ये खेल खेला जा रहा था, बातचीत हो गई है, तो उन्होंने 4 और नाम जोड़े हैं जो हमारे लिस्ट में नहीं है, और 4 अलग नाम उन्होंने जोड़ा है। अभी हम क्या कह सकते हैं? वो सांसद हैं, हम कांग्रेस पार्टी के सांसद हैं, जाने माने सांसद हैं, उनका योगदान भी रहेगा, वो अपनी अंतरात्मा की आवाज सुने। पर हमारी पार्टी की ओर से हमने 4 नाम दिए। मैं समझता हूं ये राजनीतिकरण हुआ है। అఖిలపక్ష బృందాల కోసం పేర్లు సూచించాలని కేంద్ర మంత్రి రిజిజు కాంగ్రెస్ పార్టీని కోరారు. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ తరపున కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సయ్యద్ నజీర్ హుసేన్, లోక్సభ సభ్యుడు రాజా బ్రార్, లోక్సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ పేర్లు పంపించారు. ఒక్క ఆనంద్ శర్మ పేరు తప్ప కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వీరెవరి పేర్లు లేవు. తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఒక బృందానికి నేతృత్వం వహిస్తారని మాత్రం ఉంది. ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష ఎంపీల బృందాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, తెలుగుదేశం నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీలకు స్థానం లభించింది. 33 దేశాల రాజధానులకు వెళ్లే ఈ 7 గ్రూపుల్లో 59 మంది సభ్యులుండగా అందులో 20 మంది భాజపా ఎంపీలే. ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యత్వం లేని రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్, మాజీ ఎంపీ ఎస్ఎస్ అహులువాలియాలకు చోటు దక్కింది. ఈ గ్రూప్ లో బీఆర్ఎస్, వైసీపీ, జనసేనకు స్థానం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయని శశి థరూర్, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్, అమర్ సింగ్ ను ప్రభుత్వమే ఎంపిక చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేందుకు ఈ బృందాలు విదేశీ పర్యటనకు వెళ్తున్నాయని కేంద్రం తెలిపింది. और दूसरा होता है कि लोगों को जागरूक करना और बताना कि भी क्या गलत है और क्या सही। भारत सर्वदा ये चाहता है कि शांति बनी रहे विश्व में। पहलगाम की दर्दनाक घटना के बाद में जिस तरह से माननीय प्रधानमंत्री जी का संदेश कि इस दुर्दांत आतंककारी घटना के पीछे खड़े हर व्यक्ति को कल्पनातीत सजा मिलेगी, और फिर भारत की पराक्रमी सेना द्वारा किया गया ऑपरेशन सिंदूर निश्चित रूप से देश के 140 करोड़ लोगों के सीना गर्व के साथ में ऊंचा हुआ, मस्तक ऊंचा हुआ है। डेलीगेशन और जो हमको बाहर जाने के लिए मौका मिल रहा है तो उसका थोड़ा अनुभव अलग है। इसका पहले भी हम लोग यूएन में भी डेलीगेशन में गया, फिर भी इस बार का अनुभव थोड़ा अलग, जैसे मुझे देश का एक सिपाही का जैसा मुझे महसूस हो रहा है। तो इस बार हमारा डेलीगेशन लीड करेगा संजय झा जी। భారత ఎంపీల బృందాలు విదేశాలకు వెళ్లడంపై శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం తీవ్ర విమర్శలు చేసింది. ప్రధాని మోదీ టూరిజం ప్రోగ్రాం పెట్టారా అంటూ ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. హమాస్ పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎక్కడికి తమ బృందాలను పంపలేదని గుర్తు చేశారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి చర్చకు అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ దేశభక్తితో రాజకీయాలు చేయడం సరికాదంటున్నారు. सेशन ले रहे हो स्पेशल न ऑल पार्टी डेलीगेशन को हमको कश्मीर में लेके जा रहे हो, लेकिन विदेश घुमा रहे हो एमपीज को. क्या करेंगे जाकर? इस इशू का आप अंतर्राष्ट्रीयकरण करना चाहते हो. इजरायल और गाजा का युद्ध चल रहा है. प्राइम मिनिस्टर नेतन्याहू ने हमारे यहाँ डेलीगेशन नहीं भेजा है, या अमेरिका में या विश्व में डेलीगेशन नहीं भेजा है. जेलेंस्की ने डेलीगेशन नहीं भेजा है, ऑल पार्टी या पुतिन ने. ये क्या कर रहे हैं लोग? हाँ, ये क्या नौटंकी चल रही है? देखिए, जिस प्रकार से हर सच्चे भारतीय ऑपरेशन सिंदूर के साथ खड़ा हुआ है, भारतीय सेना के साथ खड़ा हुआ है, देश की सरकार के निर्णयों के साथ खड़ा हुआ है, उससे कोई आहत होता है तो ये दुर्भाग्य की बात है. देखिए, जिस प्रकार की परिस्थिति है, भारत को अपने हितों के लिए ऐसे निर्णय करने पड़ेंगे और भारत लगातार आत्मनिर्भर बने, सक्षम बने और भारत के हितों को ध्यान में रखकर भारत निर्णय करेगा. ఇటీవలి కాలంలో ప్రధాని మోదీతో కాస్త సన్నిహితంగా మెలుగుతున్న శశి థరూర్ తనను ప్రతినిధి బృందానికి నాయకత్వం ఇస్తూ ఆదేశాలివ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. తనకు జాతి ప్రయోజనాలే ముఖ్యమని చెప్పుకున్నారు. మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శశి థరూర్ విషయంలో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ అయిన శశి థరూర్ కు పార్టీకి మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే ప్రధాని మోదీ తిరువనంతపురం పర్యటనలో ప్రధాని మోదీతో స్టేజ్ పై కనిపించి ప్రశంసల జల్లు కురిపించారు శశి థరూర్. అంతేకాదు, ఇవాళ కాంగ్రెస్ నేతలకు నిద్ర పట్టదంటూ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శశి థరూర్ తో అంటీ ముట్టనట్లుంటోంది కాంగ్రెస్ పార్టీ. దౌత్యం, అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు బాటలో పయనిస్తున్నారు మోదీ. 1994లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్తాన్ దుష్ప్రచారం చేసింది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో పివి అప్పటి విపక్ష నేత వాజ్పేయి నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని జెనీవాకు పంపించారు. ఆ బృందంలో అప్పటి జమ్మూ కశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా, సల్మాన్ ఖుర్షీద్, అహ్మద్ అన్సారీ ఉన్నారు. వీరి దౌత్య నీతితో పాక్ ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. 2008లో కూడా ముంబై ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయముందనే సందేశాన్ని ప్రపంచ దేశాలకు అందించేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బృందాలను పంపారు. ఇప్పుడు మోదీ కూడా పాక్ కుతంత్రాలపై ప్రపంచానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు.